రాజన్న ఆలయంలో ప్రసాదం తయారీలో వాడే వస్తువులు చోరీ అయ్యాయని అధికారులు ఏర్పాటు చేసిన కమిటీ తేల్చింది. అవకతవకలు జరిగాయని కొద్ది రోజుల క్రితమే కమిటీ నిర్ధారించింది. నువ్వులు, మినపపప్పు, జీలకర్ర, కాజు, కిస్మిస్, యాలకులు, టీ పొడి, బఠానీలు, జాజికాయ, పచ్చకర్పూరం, అలసిందకాయ, ఉలువలు, పల్లీలు, దొడ్డు శనగలు మాయమైనట్లుగా కమిటీ తేల్చింది. మొత్తం 14 రకాల సామాన్లు తక్కువ పడ్డట్లుగా నివేదిక ఇచ్చింది. సెంట్రల్ గోదాం సూపరింటెండెంట్ గా ఉన్న వెంకట ప్రసాద్ రాజుపై ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట నుంచి ట్రాన్స్ఫర్ పై వచ్చిన ప్రసాద్ రాజుకు ఓ బడా రాజకీయ నేత అండదండలున్నాయట. అయితే ప్రసాద్ రాజుపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలకు అధికారులు వెనకాడుతున్నారు.